తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. అత్యవసర చికిత్సను అపోలో వైద్యులు అందిస్తున్నారు. ఢిల్లీ నుంచి ఎయిమ్స్ బృందం మరి కాసేపట్లో చెన్నై చేరుకుంటుంది. మరోవైపు లండన్ నుంచి వచ్చి జయలలితకు వైద్యం అందించిన రిచర్డ్ బాలెతో వీడియో కాన్ఫరెన్స్లో అపోలో వైద్యులు సంప్రదింపులు జరుపుతున్నారు. తమిళనాడు మంత్రులు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు అపోలో ఆసుపత్రిలోనే ఉన్నారు. ఇప్పటికే 2 సార్లు కేబినెట్ భేటీ జరిగింది. గవర్నర్ విద్యాసాగర్ రావు కూడా కేబినెట్కు హాజరై పరిస్థితిని సమీక్షించారు. కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ అపోలో చైర్మన్ ప్రతాప్ రెడ్డిని జయలలిత ఆరోగ్యం గురించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రపతి ప్రణబ్, ప్రధాని మోడీ ట్విట్టర్లో జయలలిత కోలుకోవాలంటూ ట్వీట్ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు జయలలితకు అందిస్తున్న చికిత్సపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. జయలలితకు గుండెపోటు వచ్చిందన్న వార్తతో అన్నాడీఎంకే అభిమానులు రోడ్లపైకి వచ్చారు. అమ్మను చూసేందుకు భారీగా అపోలో ఆసుపత్రికి చేరుకుంటున్నారు. ముందు జాగ్రత్తగా అపోలో ఆసుపత్రి వద్ద భారీగా భద్రతా బలగాలను మోహరించారు. అపోలో ఆసుపత్రి దగ్గర భారీ సెక్యూరిటీతో అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం కనబడుతోంది. తమిళనాడు సీఎం జయలలిత తాజా ఆరోగ్య పరిస్థితిపై అపోలో ఆసుపత్రి జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీతారెడ్డి ట్వీట్ చేశారు. జయలలిత పరిస్థితి విషమంగా ఉందని, మల్టీ స్పెషాలిటీ టీం డాక్టర్లు ఎక్మోతో సహా అన్ని ప్రయత్నాల ద్వారా ఆమెను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆమె తెలిపారు. జయలలిత త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు సంగీతారెడ్డి.